అధ్యక్ష నమస్కారం. తర్వాత ఈ బీసీస్ విషయంలో సార్ పాపులేషన్కు ప్రపోర్షనేట్గా బడ్జెట్ అలొకేషన్ కానీ లేకుంటే రిజర్వేషన్ కానీ అడ్మిషన్ మన ఎడ్యుకేషన్ రిజర్వేషన్ కానీ తర్వాత ఫండ్స్ అలొకేషన్లో ఎడ్యుకేషన్ నాన్ ఎడ్యుకేషన్ ఫండ్స్ ప్రాపర్గా స్పెండ్ చేయకపోవడం వల్ల బడ్జెట్ అలొకేషన్ అయ్యి స్పెండ్ చేయకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. స్పెషల్గా ఎడ్యుకేషన్లో ఈ మోడల్ స్కూల్స్, బీసీ స్కూల్స్, పోలీ స్కూల్స్, తర్వాత వాళ్ళకి మెయింటెనెన్స్ లేదు, తర్వాత సఫిషియెంట్ లేదు, తర్వాత చాలా బిల్డింగ్స్ కొన్ని కిరాయి తీసుకున్నారు. కిరాయి టైంలో పే చేయకపోతే ఓనర్స్ ఎలక్ట్రిసిటీ కట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాబ్లం అందరికీ ఉంది, ఆల్ స్కూల్స్ ఉన్నాయి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు అన్నిటికీ ఉన్నాయి. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే మిత్రులు బడ్జెట్ అలొకేషన్ చేసింది స్పెండ్ చేయాలి. తర్వాత పాపులేషన్ ప్రపోర్షనేట్గా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కూడా తీసుకొచ్చారు, అది కూడా పోయింది. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ చాలా సైంటిఫిక్గా సర్వే చేసి పార్లమెంట్లో అప్రూవ్ చేసి షెడ్యూల్ 9లో పెట్టారు. మన దగ్గర కూడా అదే డైరెక్షన్లో పనిచేయాలని కోరుకుంటున్నాను. గౌరవ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఉన్నారు. ఎందుకంటే ఇండస్ట్రియల్ సబ్సిడీ కింద ఎస్సీ బీసీ ఎస్టీలకు ఇచ్చారు. అది 2 years నుంచి పెండింగ్ లో ఉంది సబ్సిడీ అమౌంట్. ఎందుకంటే మనకి ఇంకా 2-3 months ఈ బడ్జెట్ క్లోజింగ్ లో ఉంది కాబట్టి అప్పటి వరకైనా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటివన్నీ అంటే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఈ వర్గాల వాళ్ళు తీసుకున్నటువంటి లోన్స్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ 2-3 years నుంచి పెండింగ్ లో ఉంది. వాళ్ళు మా చుట్టూ తిరుగుతా ఉన్నారు. దయచేసి అందుకనే నేను మంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి అది దయచేసి అవి రిలీజ్ చేసేటట్టు చూడండి.